షేక్ అన్వర్ గారి మిలీనియర్స్ వెల్త్ క్రియేషన్ వర్క్ షాప్ నవంబర్ 20న నిర్వహిస్తున్న ప్రోగ్రాంలో జాయిన్ అవ్వాలనుకుంటే వెంటనే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు ప్రోగ్రామ్ లా అండ్ ఆర్డర్. విడిపోయిన తల్లిదండ్రుల్లో తల్లి రక్షణలో ఉన్న పిల్లలను తండ్రిని చూడనివ్వకపోతే ఏం చేయాలి, ఈ లీగల్గా ఎలా ప్రొసీడ్ అవ్వాలి అనే విషయం గురించి మనందరికీ తెలియజేయడానికి మనతో ఉన్నారు సీనియర్ న్యాయవాది పావని గారు. నమస్కారం పావని గారు. నమస్కారం అండి. పావని గారు, మన భారతదేశంలో చాలా వరకు డివోర్స్ కేసెస్ అనేవి పెరిగిపోయినాయి ఈ మధ్యకాలంలో. అందులోనూ ఈ చిన్న చిన్న కారణాలకు కూడా చాలామంది విడిపోతున్నారు. విడిపోయినప్పుడు పిల్లల సంరక్షణ అనేది ఖచ్చితంగా తల్లికే ఇస్తున్నారు చిన్నపిల్లలంటే. అలాంటి టైంలో ఆ పిల్లల్ని చూడడానికి తండ్రికి కూడా హక్కు అనేది కొన్ని విషయాలు కల్పిస్తూ ఉంటారు కోర్టు నుంచి. ఉందండి. అయితే ఆ కోర్టు నుంచి వచ్చిన ఆర్డర్స్ని కూడా లెక్క చేయకుండా, తండ్రిని చూడనివ్వకుండా, తల్లికి సంబంధించిన వాళ్ళ కుటుంబ సభ్యులు ఈ తండ్రిని పిల్లల్ని చూడనివ్వకుండా చాలా రకాలుగా ఇబ్బందులు పెడుతూ ఉంటారు. అలాంటి తండ్రులు చాలా మనోవేదనకు గురవుతూ ఉంటారు. మరి అలాంటి వారు ఏ విధంగా లీగల్గానైనా ప్రొసీడ్ అవ్వచ్చా? ఒకవేళ ఈ పిల్లల్ని చూడాలంటే వాళ్ళు ఏం చేయాలంటారు? ఈ మధ్యకాలంలో అండి విడిపోవడం కానీ, వేరే ఉండటం కానీ, వెళ్తూ పిల్లల్ని తీసుకెళ్ళిపోవటము, ఆ తర్వాత పిల్లల్ని తండ్రిని కలవనీయకపోవటము, కేసులు పెట్టేసేయడము, ఒకవేళ పిల్లల్ని చూడ్డానికి ఒకవేళ భర్త ఇంటికి వస్తే నన్ను కొట్టడానికి వచ్చాడనో ఇంకోటనో విధంగా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం వల్ల భయపడిపోయి తండ్రి కానీ తండ్రి తరఫు బంధువులు కానీ వెళ్ళకపోవటము, ఇవన్నీ జరగడం వల్ల జరుగుతున్నది ఏంటంటే పిల్లలకి తండ్రికి బాగా గ్యాప్ వచ్చేస్తుందండి. కొంతమంది పిల్లలకి వాళ్ళ తండ్రిని గుర్తుపట్టే పరిస్థితుల్లో కూడా లేకుండా కూడా కొన్ని కేసులు ఉన్నాయండి. ఇలాంటి వాటికి పరిష్కారం ఏంటంటే సెక్షన్ 25 ఆఫ్ గార్డియన్స్ అండ్ వార్డ్స్ యాక్ట్. అందులో ఏం చెప్తుంది అంటే, ఒకవేళ ఎవరైనా మైనర్ పిల్లలని, మైనర్ అంటే 18 ఏళ్ళు నిండని వాళ్ళని తమ నుంచి దూరం చేస్తే, అయితే ఇక్కడ మళ్ళీ తల్లి కానీ తండ్రి కానీ ఎవరైనా సరే దూరం చేస్తే, అలాంటప్పుడు వీళ్ళు సెక్షన్ 25 ఆఫ్ గార్డియన్స్ అండ్ వార్డ్స్ యాక్ట్ కింద ఫ్యామిలీ కోర్టులో పిటిషన్ వేసుకుని నా కస్టడీ నుంచి నా కన్న బిడ్డని దూరం చేయడం జరిగింది కాబట్టి నాకు ఇవ్వవలసినది, ఈ కేసు డిసైడ్ చేసి నా కస్టడీకి మొత్తంగా పర్మనెంట్ కస్టడీ ఇచ్చేలోపు నాకు పిల్లలది విజిటేషన్ రైట్ అని కానీ అడగొచ్చు, లేకపోతే ఇంటరిమ్ కస్టడీ అని కానీ అడగొచ్చు. సెక్షన్ 25 ఆఫ్ గార్డియన్స్ అండ్ వార్డ్స్ యాక్ట్. దీనికి సెక్షన్ 10 ఆఫ్ గార్డియన్స్ అండ్ వార్డ్స్ యాక్ట్లో ప్రిస్క్రైబ్ చేయబడింది ఏ విధంగా అడగాలి, దీని ఫార్మాట్ ఇవ్వబడి ఉంది. ఇక్కడ ఏంటి అంటేనండి, 7 ఏళ్ళు నిండిన మగపిల్లల పైన కస్టోడియన్ ఇది హక్కు తండ్రికి ఉంటుంది. 7 సంవత్సరాలు 6 సంవత్సరాల నుండి 7వ సంవత్సరం 7 సంవత్సరాలు మగపిల్లలది కస్టడీ తండ్రికి ఇవ్వాలి. ఆడపిల్లలైతే విజిటేషన్ రైట్స్ ఇస్తారు. తర్వాత 18 ఏళ్ళు నిండిన ఆడపిల్లలు ఇంకా వాళ్ళ ఇష్టం అండి, తల్లి దగ్గర కానీ తండ్రి దగ్గర కానీ ఉండొచ్చు అన్నది వాళ్ళకి ఆ స్వేచ్ఛ ఉంది. అవునండి, ఆ స్వేచ్ఛ ఉంది. అయితే ఇక్కడ కోర్టు వారు పరిగణనలోకి మెయిన్గా తీసుకునేది పారామౌంట్ ఇంట్రెస్ట్ ఆఫ్ ది చిల్డ్రన్. అంటే పిల్లల ఎదుగుదల ఎక్కడ కరెక్ట్గా ఉంటుంది అన్నది ముఖ్యంగా పరిగణనలోకి తీసుకోబడిన అంశం అన్నమాట. అంటే పిల్లలు తల్లి దగ్గర ఉంటే వాళ్ళ పెంపకం బాగుంటుందా, లేకపోతే తండ్రి దగ్గర ఉంటే వాళ్ళ పెంపకం బాగుంటుందా. ఇదే కాకుండా చాలా వరకు ఏం చేస్తారంటే పిల్లల్ని కూడా కోర్టుకి పిలిచి వాళ్ళ అభిప్రాయం కూడా తీసుకుంటారు. నువ్వు తండ్రి దగ్గర ఉంటావా, తల్లి దగ్గర ఉంటావా. అలాంటప్పుడు కొంతమంది పిల్లలు మేము ఇద్దరి దగ్గర ఉంటాము, పిల్లలకి ఇద్దరు కావాలి కదండి, వదులుకోలేరు, 2 కళ్ళు కావాలి అన్నట్టు ఇద్దరి దగ్గర ఉంటామండము. లేకపోతే ఇప్పుడు తల్లి దగ్గర ఉన్నారనుకోండి, కొన్ని మేము చేస్తున్నా ఇప్పుడు ప్రజెంట్గా చేస్తున్న కేసెస్లో కూడా కొన్ని ఎలా ఉంటాయంటే, తల్లి వైపు బంధువులు అంటే ఆమె తల్లిదండ్రులు వాళ్ళు కానీ ఈ పిల్లల్ని మభ్యపెట్టో, మాయ చేసో, భయపెట్టో, బెదిరించో అమ్మ దగ్గరే ఉంటామని చెప్పు కోర్టులో. అవునండి, ఇట్లాంటి సంఘటనలు కూడా ఉంటాయండి. ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఏదేమైనప్పటికీ కూడా చట్టపరంగా మాత్రము ఏంటి అని అంటే, పిల్లలని మాత్రం చూసేంత అంటే విజిటేషన్ రైట్స్ అని ఒకటి ఉంటుందండి. తండ్రి నుంచి వేరు చేయడానికి ఎవరికీ హక్కు లేదు.
ఆ తండ్రికి కస్టడీ ఇవ్వకపోయినా విజిటేషన్ రైట్స్ అన్నా ఇవ్వాలి. అంటే పిల్లల్ని చూసుకోవడానికి నెలకి 2 సార్లు కానీ, వారానికి ఒకసారి కానీ, లేకపోతే నెలలో 3 రోజులో 2 రోజులో తండ్రి దగ్గరికి పంపించటం కానీ, ఇట్లాంటి ఆర్డర్స్ కూడా ఉన్నాయండి. అవి కూడా మేము తీసుకున్నాం కొన్ని మ్యాటర్స్లో. మీరు చేసింది ఏమైనా కేసు గురించి ఉన్నాయి, అదే చెప్తున్నాను కదా. ఇప్పుడు జనరల్గా ఏంటంటే కొన్ని కేసెస్లో ఎలా అంటే భర్తకి తరఫున బంధువులని అంటే అత్తమామల్ని వాళ్ళని బెదిరించడానికి కానీ ఇంకో రకంగా కానీ పిల్లల్ని తీసుకుని వెళ్ళిపోతూ ఉంటారండి. అంటే భార్య భర్తకి ఒకవేళ వాళ్ళిద్దరి మధ్య అన్యోన్య దాంపత్యం లేకుండా ఒకవేళ భర్తకి పిల్లల మీద ఎక్కువ ఎఫెక్షన్ ఉందనుకోండి, అతని వీక్నెస్ మీద కొట్టడానికి ట్రై చేస్తూ పిల్లల్ని తీసుకెళ్ళిపోతూ ఉంటారు. అట్లాంటివి కూడా ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో ఈ తండ్రి ఇట్లాంటివి వేసుకోవడము, విజిటేషన్ రైట్స్ ఇవ్వడము, అంటే మనకి ఒక పిటిషన్ వేసుకున్న తర్వాత దాని మొత్తం సాక్ష్యాలు అన్నీ జరిగి అంటే విట్నెస్ ఎవిడెన్స్, ఆ తర్వాత క్రాస్ ఎగ్జామినేషన్, ఆర్గ్యుమెంట్స్, ఇవన్నీ అన్నీ జరిగి లాస్ట్ జడ్జిమెంట్ వచ్చిన తర్వాత అది జడ్జిమెంట్ ఏదైనా కావచ్చు. అంటే మొత్తంగా పిల్లల కస్టడీ తండ్రికే ఇవ్వచ్చు, లేకపోతే నెలకోసారో నెలకి 2 సార్లో ఏదో ఒక టైం పీరియడ్ పెడతారనమాట. ఆ విధంగా తండ్రి దగ్గరికి పంపించడము, లేకపోతే తండ్రిని ఎక్కడో పిల్లల్ని తీసుకెళ్ళి ఒక రోజంతా గడపడం, అలాంటివి చేయడం అన్నది ఆర్డర్ చేస్తూ ఉంటారు. అంటే ఈ ఫైనల్ ఆర్డర్ కానీ జడ్జిమెంట్ కానీ వచ్చే లోపల కూడా వీళ్ళు అడగొచ్చు అనమాట. అంటే ఇంటరిమ్ కస్టడీ ఆర్ విజిటేషన్ రైట్స్, నా పిల్లల్ని నేను చూసుకోవాలి అని అడగొచ్చు. ఈ విజిటేషన్ రైట్స్ అన్నది ఒకటేంటంటే ఇతను వెళ్ళి పిల్లల్ని అంటే భార్య దగ్గర ఉన్న పిల్లల్ని ఇతను వెళ్ళి చూడటము, లేదు ఈ పిల్లల్ని ఒక చోటికి తీసుకురావడం, ఈ భర్త అక్కడ చూడటము, అట్లాంటివి ఆర్డర్స్ పాస్ చేస్తుంటారు. అయితే ఇక్కడ చిన్న ప్రాబ్లం ఏమవుతుందంటే మధ్యకాలంలో కేసెస్లో ఈ భర్త భార్య దగ్గరికి వెళ్ళి పిల్లల్ని చూస్తుంటే గొడవలు అవుతున్నాయి. ఏదో ఒకటి ఏదో అనడమో వీళ్ళండమో వాళ్ళండమో ఏదో ఒకటి గొడవలు అవుతుంది. అందువల్ల చాలా వరకు కోర్టు ఏమని ఆర్డర్ ఇస్తుందంటే కోర్టు ప్రెమిసెస్లో పిల్లలతోటి ఒక పొద్దున్న 10 నుంచి 5 గంటల వరకు స్పెండ్ చేయండి, లేదు అంటే ఒక కామన్ పాయింట్ అక్కడికి వెళ్ళి పిల్లల్ని వదిలితే ఈ తండ్రి వెళ్ళి పిల్లల్ని తీసుకొని వెళ్ళి మళ్ళీ ఆ టైంకి తీసుకొచ్చి వదలడం, ఇలాంటివి చేస్తున్నారండి. ఏదేమైనప్పటికీ కూడా సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చిందండి. అంటే కొన్ని కేసెస్లో ఆర్డర్స్ ఏమైనా వస్తాయంటే నెలకు ఒకసారి తండ్రి పిల్లల్ని కలవచ్చు అని. సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా ఏం చెప్పిందంటే ఫాదర్ ఈజ్ నాట్ ఎ గెస్ట్ ఫర్ ది చైల్డ్. రైట్. అంటే తండ్రి అతిథి కాదు. అతిథులు అంటే వస్తారు పోతారండి బంధువులు, వాళ్ళు ఎప్పుడు ఉండేవాళ్ళు కాదు. ఒక రోజుకు రావచ్చు, 4 రోజుల నుండి వెళ్ళేవాళ్ళు ఉంటారు. తండ్రి ఒక బిడ్డకి అతిథి కాదు, అతను జన్మనిచ్చిన తండ్రి. అతనికి కూడా రైట్స్ ఉన్నాయి, మీరు అన్నట్టు అతనికి కూడా ఫీలింగ్స్ ఉన్నాయి పిల్లల పట్ల. అందుకని ఒక కన్సిడరబుల్ టైం అన్నది ఇవ్వాలి తండ్రి పిల్లలతోటి కానీ పిల్లలు తండ్రితోటి కానీ కలిసి ఉండటానికి. అంటే తల్లికి కన్నే శక్తి తల్లికి ఉంటుంది, కానీ బాధ్యతలు అనేది తండ్రికి కూడా ఉంటాయి కదండి. వాళ్ళకి ఎఫెక్షన్స్ ఉంటాయి, ఫీలింగ్స్ ఉంటాయి. మీరు ఈ మధ్యకాలంలో చూస్తే కనుక ఈ ఫాదర్స్ డే అప్పుడు బాగా మనకి మెసేజ్లు వస్తుంటాయండి. తల్లి 9 నెలలో 10 నెలలో మోస్తుంది కనేస్తుంది, తండ్రి మాత్రం ఎప్పటికీ భరించేవాడే అని చెప్పేసి వస్తూ ఉంటుంది. సరే, ఇప్పుడు పిల్లల్ని వదిలేసి తిరుగుతున్న తండ్రులు కూడా ఉన్నారండి, అలా అని కాదు. అయితే ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే ఎప్పుడైతే ఈ తండ్రి కస్టడీకి కానీ ఇంట్రిమ్ కస్టడీకి కానీ విజిటేషన్ రైట్స్కి కానీ వేసుకున్నప్పుడు అతను ప్రూవ్ చేయగలగాలి 2 విషయాలు. ఒకటి ఏంటి అంటే పిల్లలు నా దగ్గర ఉంటే సేఫ్గా ఉంటారు, పిల్లలకి నేను అన్ని విధాల వాళ్ళ తిండి కానీ క్లోదింగ్ కానీ ఎడ్యుకేషన్ కానీ మెడిసిన్స్ కానీ ఇవన్నీ నేను జాగ్రత్తగా నేను చూసుకోగలుగుతాను, వాళ్ళకి మంచి ఎన్విరాన్మెంట్లో వాళ్ళని పెంచుతాను అన్నది ఇతను ప్రూవ్ చేసుకోగలగాలి. ఒకవేళ భార్య గనక ఇతని కస్టడీలో పిల్లలు ఉంటే పిల్లలకి ప్రమాదము, లేకపోతే చెడు సావాసాలకు అలవాటు పడతారు, లేకపోతే అతను వీళ్ళని సరిగ్గా పెంచలేడు అని ఒకవేళ భార్య ప్రూవ్ చేస్తే మళ్ళీ కోర్టు ఆర్డర్స్ ఇవ్వదండి. ఈ అవకాశం అనేది కూడా పోతుంది, ఖచ్చితంగా పోతుంది. అంటే అతను అలవాట్లు అనేవి గనక చెడు అలవాట్లు. ఇప్పుడు ఒక మ్యాటర్లో ఏంటంటే భర్తకి లేని అలవాటు లేదు, ఆ పరిస్థితుల్లో భార్య పిల్లల్ని తీసుకొని వచ్చేసింది. కేవలం భార్యని హింసించడానికి మాత్రమే భర్త ఏం చేశాడంటే కేసు వేసాడు, పిల్లల్ని నాకు ఇవ్వండి అని చెప్పి. 2 మగ పిల్లలు, 8 ఏళ్ళు ఒకళ్ళు 10 ఏళ్ళు ఒకళ్ళు.
అలాంటప్పుడు పిల్లల్ని నాకు ఇవ్వండి 7 ఏళ్ళు దాటిపోయినాయి అనుకుంటూ వేసాడు. అప్పుడు ఈ భార్య ఏం చేసిందంటే ఇవన్నీ ప్రూఫ్స్ చూపించింది. ఇతనికి తాగుడు అలవాటు ఉంది, ఇతనికి జూదం అలవాటు ఉంది, ఇతని సంపాదనలో సగం దీనికే పెట్టాడు, అందువల్ల నేను బయట పనిచేసుకుంటూ నా పిల్లల్ని పోషించుకుంటున్నాను, నా పిల్లల్ని నేను అన్ని విధాలుగా నేను పోషించుకోగలను అని భార్య ప్రూవ్ చేసేసరికి భర్తకి ఇవ్వలేదండి. సో కేసును బట్టి ఉంటుంది ఏదైనా. అంతేనండి. కాకపోతే తండ్రులకు కూడా హక్కు అనేది ఖచ్చితంగా హక్కు ఉందండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పుడు నేను మీకు చెప్పింది సెక్షన్ 25 ఆఫ్ గార్డియన్స్ అండ్ వార్డ్స్ యాక్ట్ అని చెప్పాను కదండి. ఇంట్లో ఒక చిన్న ఇది ఏంటంటే ముస్లిమ్స్ లా, అంటే ముస్లిమ్స్ది మొహమ్మడన్ లా, పర్సనల్ లా అనమాట వాళ్ళది. దాంట్లో సెక్షన్ 354 ఆఫ్ మొహమ్మడన్ లాలో ఏమని ఉందంటే 7 ఏళ్ళు నిండిన పిల్లల కస్టడీ అన్నది ఖచ్చితంగా తండ్రికే ఇవ్వాలి. వాళ్ళకి అది మగపిల్లలైనా ఆడపిల్లలైనా కాదండి, ఆడపిల్లలు అంటే ప్యూబర్టీ వచ్చిన పిల్లలని, అంటే వాళ్ళు పెద్ద మనిషి అవుతారు అని అంటారు కదా, అది అయిన ఆడపిల్లల్ని తండ్రికి ఇవ్వాలి అని ఉంటుంది. అంటే ఎట్నుంచి చూసినా కూడా గార్డియన్షిప్ కానీ కస్టడీ కానీ తండ్రిదే బాధ్యత అని మనకి మొహమ్మడన్లో మాత్రం ఆ ఒక్క వెసులుబాటు ఉందండి. థ్యాంక్ యూ అండి. అసలు లాలో ఏముందో, అంటే తండ్రికి ఉన్న హక్కులేంటో, అలాగే తల్లిదండ్రులు విడిపోతే తండ్రికి ఉన్న బాధ్యతలతో పాటు వాళ్ళని పిల్లల్ని చూసుకునే హక్కు కావచ్చు, అవకాశాలు కావచ్చు, ఏ విధంగా ఉన్నాయన్నీ తెలియజేసినందుకు ధన్యవాదాలండి. విన్నారు కదండి, భార్యాభర్తలు విడిపోయినప్పుడు తండ్రికి కూడా పిల్లల్ని చూసుకునే హక్కు ఉంటుందని చెప్పి లా ప్రకారం ఏ విధంగా ముందుకెళ్ళొచ్చు అనేది చక్కగా పావని గారు తెలియజేశారు. ఈ వీడియో కూడా మీకు నచ్చుతుందని ఆశిస్తూ మళ్ళీ లా అండ్ ఆర్డర్ ప్రోగ్రాంలో కలుసుకుందాం. నమస్తే.